రైట్ బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయాప్రసాద్ ప్రకీర్ కీలక ప్రకటన అయితే చేశారు. తన తల్లి ఎలాంటి ఆత్మహత్య యత్నం చేయలేదని చెప్పారు. నిద్ర సమస్య నేపథ్యంలో డాక్టర్ల సూచనల మేరకే టాబ్లెట్ తీసుకున్నారని తెలిపారు. అవి హై డోస్ కావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని, అందరం సంతోషంగానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దంటూ కోరారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. I'm Kalpana Raghavendra, Prasad Prabhakar's daughter. My amma ki no issues. She's perfectly fine and happy. My amma, she's a singer. She's doing her LLB and also doing her PhD. So danvalla she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet, and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyudu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose. హాస్పిటల్స్ నిజాంపేట అత్యవసర విభాగానికి అపస్మారక స్థితిలో నిన్న సాయంత్రం రావడం జరిగింది. దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్ గా తీసుకొని ఐసీ డాక్టర్ గారు సాయంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొంచెం కండిషన్ ఆ టైంలో స్టేబుల్గా లేకపోవడం వల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్కి వెంటిలేటర్ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ మీద స్టేబుల్గా ఉంది. ఎన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచొచ్చు సార్? చూడాలండి.